ఒంగోలు కోర్టు సెంటర్లోని పిసుపాటి వెంకటరంగయ్య హైస్కూల్ 100 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 1925 నుండి 2025 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఏకమై పీవీఆర్ హైస్కూల్ దశాబ్ది సంబరాలను జరిపేందుకు సన్నాహక కమిటీలను ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొని తమ ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల చిత్రపటాలను చూసి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ ఆరిగ ప్రతాప్ మాట్లాడుతూ 1925 సంవత్సరం నుండి హైస్కూల్గా ప్రమోట్ అయ్యి 2025 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 సంవత్సరాల్లో పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు అలాగే ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మరియు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులతో కలిపి ఈ 100 వసంతాల పండుగను దాదాపు 5,000 మంది తోటి పీవీఆర్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు జరిగిందని, సంక్రాంతి సందర్భంగా అందరి కుటుంబాలు విచ్చేసే అవకాశం ఉంటుందని, దేశ విదేశాల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుందని, సంక్రాంతి సంబరాలతో పాటుగా ఈ 100 వసంతాల పీవీఆర్ హైస్కూల్ పండుగను నిర్వహించడానికి అందరం తీర్మానం చేసుకున్నామని, అలాగే 2 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి గ్రూపు 1925 నుండి ఇప్పటి వరకు చదివినటువంటి వాళ్ళు, పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఒక్క సంవత్సరం చదవలేకపోయినా 8, 9 వరకు చదివినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి బ్యాచ్ల వైజ్గా, గ్రూప్ల వైజ్గా అడ్మిన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, తద్వారా తేదీని ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో దాదాపు అన్ని బ్యాచ్లకు సంబంధించిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన పాఠశాల పీసుపాటి వెంకట రంగయ్య గారి వారి యొక్క ధర్మం 1925వ సంవత్సరం నుండి హైస్కూల్గా ప్రమోట్ అయ్యి 2025వ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 సంవత్సరాల్లో మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు అలాగే ఈ పాఠశాలలో పనిచేసినటువంటి గొప్ప ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయునిమణులు మరియు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరితో కలిపి ఈ 100 వసంతాల పండుగని ఘనంగా దాదాపు 5,000 మందితోటి పీవీఆర్ గ్రౌండ్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా అందరూ కుటుంబాల సమేతంగా విచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంక్రాంతి సంబరాలతో పాటుగా ఈ 100 వసంతాల పండుగని, పీవీఆర్ స్కూల్ పండుగని ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. అలాగే 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క గ్రూపు 1925 నుంచి ఇప్పటి వరకు చదివినటువంటి వాళ్ళు, పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఒక సంవత్సరం చదవలేకపోయినా 8, 9 వరకు చదివిన ఉన్నవాళ్ళైనా సరే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి బ్యాచ్ల వైజ్గా, గ్రూప్ వైజ్గా అడ్మిన్స్ని, లీడర్స్ని, టీమ్ లీడర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా డేట్ అనేది త్వరలో ప్రకటిస్తాం. ఈ కమిటీలు మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కోఆర్డినేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది. దాదాపు 10 మంది కోఆర్డినేటర్స్ ఉంటారు. ప్రస్తుతానికి కన్వీనర్గా నేను నిర్వర్తిస్తున్నాను. ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పీవీఆర్ పురపాలక సంఘ పాఠశాల శతవసంతాల వేడుకలను జరుపుకోవడానికి ఈ రోజున దాదాపు పూర్వ విద్యార్థులందరినీ ఒక పిలుపు మేరకు దాదాపు 200 మంది పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ హాజరవటం జరిగింది. అందరి ఏకాభిప్రాయం మేరకు శతవసంతాల వేడుకలని 2026 సంక్రాంతి సంబరాలతో పాటు ఈ శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకోవడానికి ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. తేదీలను నిర్వాహకులు అందరం కలిసి తర్వాత చర్చించుకొని దాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, మీకు తెలిసిన ఈ పాఠశాల చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ మీరు అందరినీ మీరు ఒక చోటికి చేర్చి ఆ రోజున అందరూ ఎక్కువ మంది పాల్గొనేలా మీరందరూ కూడా కృషి చేయాలని పూర్వ విద్యార్థులందరినీ మీడియా ద్వారా వేడుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యతగా భావించి మనం చదువుకొని మనం ఈ స్థితిలో ఉన్న దానికి ప్రధాన కారణమైనటువంటి మన పాఠశాల
100 వసంతాలు జరుపుకున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీకు తెలిసిన పూర్వ విద్యార్థులందరినీ సమీకరించి మా నిర్వాహకులకు తెలియజేసి మాకు సహకరించాల్సిందిగా అందరినీ పేరు పేరున మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఇది పిసిపాటి వెంకటరాయ శర్మ గారని పీవీఆర్ గర్ల్స్ 1925లో స్థాపించారు. ఆయన మా వారికి ముత్తాత కావటం, అక్కడ మేమందరం చదువుకోవటం, ఇంతమంది గువ్వపిట్టల గనక పెద్ద మర్రి చెట్టు గనక ఆశ్రయం ఇస్తుంది చూడండి. ఇన్ని వేల లక్షల మంది కూడా ఇందులో చదువుకొని ఇంకా ఈ స్కూల్ రన్నింగ్లో ఉండటం అనేది, ఇందులో చదువుకోవటం అనేది మా అందరి అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం. మేమందరం ఇక్కడ చదివి ఇంత పెద్దవాళ్ళైనా ఇదో ఊళ్ళో ఉండడము, ఈ స్కూల్కి ఇప్పుడు 100 ఏళ్ళు రావటము, మా పెద్దవాళ్ళు కట్టించిన ఈ స్కూల్లో మేము చదువుకొని ఆ సెలబ్రేషన్స్తో మేమందరం పాలు పంచుకోవటం కూడా మాకెంతో ఆనందంగా ఉంది. ఇదందరూ మీరందరూ వచ్చి బాగా మా అందరికీ సహకరించి ఇవన్నీ చూసి సంతోషిస్తారని ఎంతో ఆనందంగా మేము మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను 1991 బ్యాచ్ ఇదే పీవీఆర్ స్కూల్లో స్టూడెంట్గా చదువుకున్నాను. ఇక్కడే ఇదే పాఠశాలలో ఇక్కడ 10-11 సంవత్సరాల వయసు చిన్న అమ్మాయిగా అడుగుపెట్టి ఈ రోజుకి ఇక్కడే చదువుకొని ఈ స్కూల్ పెట్టిన భిక్షతోటే ఉద్యోగం కూడా సంపాదించి హిందీ ఇక్కడే చదువుకొని ఈమెన్ దయానందం మాస్టర్ గారు మా గురువు గారు, ఆ మాస్టర్ గారి చెప్పినటువంటి ఆ చదువు వల్ల ఇదే స్కూల్లో నేను మళ్ళీ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇంత గొప్ప ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాఠశాల ఇంత గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాల 100 ఏళ్ల ఘన చరిత్రను పూర్తి చేసుకొని 100 ఇయర్స్ సెనిటరీ ఈ ప్రోగ్రాంకు అందరూ పాత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అప్పటి నుండి ఈ సంవత్సరం 2025 వరకు చదువుకున్న విద్యార్థులందరూ ఒక్కటిగా కలిసి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని అందరం కూడా దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.